హాయ్ అండి, వెల్కమ్ టు శేఖరములు బ్లాగ్స్. నేను మీ భార్గవి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమందరం కూడా చాలా బాగున్నామండి. ఏంటి బీరువా సదురుతుంది భార్గవి, మళ్ళీ చీరలు ఏమన్నా చూపిస్తుందా అని అనుకోకండి. నేను బీరువాలో చీరలు పెడదాము అని చెప్పి ఓపెన్ చేస్తే మొత్తము అంటే చీరలన్నీ కూడా మొన్న తీసాను కదా, దానికి ఏమైందంటే ఇంకా జారిపోతూ పడిపోయాయి కొన్ని. సరే ఇంక ఎలాగో ఇలా జరిగింది కదా, ఒకసారి మొత్తం అంతా షెల్ఫ్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసి బీరువాలో మళ్ళీ నీట్గా సర్దేద్దాము అని చెప్పనని ఇంకా చీరలన్నీ కూడా తీసి మడతలు మళ్ళీ అంటే మడతలు పోయినవన్నీ మళ్ళీ మడతలు పెట్టేసి నీట్గా మళ్ళీ సదిరేస్తున్నాను. అంటే కొంచెం అంచు చీరలు, కొంచెము అంటే పట్టు చీరలు అయితే కాదులేండి, కొంచెం అంచులు ఉన్న చీరలు అలాంటివన్నీ కూడా ఒక సైడు, తర్వాత కొంచెం పార్టీ వేర్ కట్టుకునేవి కొంచెం వర్క్ చీరల్లాగా అట్లా ఉంటాయి కదా, అట్లాంటివన్నీ ఒక సైడు. ఇంకా ఇటు సైడు పైన రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి అన్ని కొత్త చీరలు అన్నీ కూడా ఒక షెల్ఫ్లో పెట్టేస్తాను. నేను కొనుక్కునే చీరలు తక్కువే, నాకు కొంచెం అంటే ఎవరన్నా పెట్టేవి లేకపోతే ఇలాగా చీరలు అయితే ఉంటాయి. నేను కొనడం అయితే చాలా వరకు తక్కువే కొంటాను చీరలు అనేవి. ఇంకా డ్రెస్సులు కొనుక్కుంటాను ఎక్కువగా. చీరలు ఎలాగో ఎవరో ఒకళ్ళు తాంబూలం అని లేకపోతే పండగలప్పుడని లేదా ఎవరింటికన్నా వెళ్ళానని అలా పెడుతూనే ఉంటారు కాబట్టి సో ఎక్కువగా చీరలు అయితే తీసుకోను. డ్రెస్సులు వేసుకుంటాను కాబట్టి డ్రెస్సులు కొనుక్కుంటూ ఉంటాను. ఇది వచ్చేసి వర్క్ బ్లౌజు ప్లెయిన్ వచ్చిందని ఈ వర్క్ ప్యాచెస్ దొరుకుతుంది, అది కొని దానికి కుట్టించి అంటే సూది దారంతో కుట్టి ఆ బ్లౌజ్ అలా కుట్టించుకున్నానండి. ఒకప్పుడు అసలు ఎంత పిచ్చి ఉండేదో అసలు చీరల మీద కానీ జాకెట్లు మంచిగా కుట్టించుకోవాలని. అంటే ఇప్పుడు కూడా ఉందనుకోండి, ఒకప్పుడే కాదు. ఇవన్నీ అప్పట్లో చీరలు అప్పట్లో అంటే ఒక 10 years బ్యాక్ చీరలు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే వేసుకోవడం అనేది తగ్గిపోయింది. అప్పట్లో సన్నగా ఉండేదాన్ని, కొంచెం హ్యాండ్స్ కూడా పొట్టిగా పెట్టించుకునేదాన్ని. ఇప్పుడు కొంచెం బొద్దుగా అయిపోయాను కదా కొంచెం, దానివల్ల ఏంటంటే పొట్టి హ్యాండ్స్ వేసుకోవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకే అవైతే అస్సలు వాడట్లేదు. ఇంక ఇప్పుడు చూపిస్తున్న చీర వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి దానికి బ్యాక్ సైడ్ వర్క్ నేనే చేసుకున్నాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు, తక్కువ కాస్ట్ తోటే అండి. మనమే మధ్యాహ్నం పూట టైంపాస్గా కూర్చొని అలా వర్క్ అయితే చేసుకోవచ్చు. చీరకి చాలా బాగా వచ్చింది. మిర్రర్ వర్క్ చేశాను దానికి నేను. అది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఆ వీడియో. మీకు కూడా కుట్టుకోవడము అలా ఇష్టం ఉంటే కుట్టుకోండి. మన చీరలకి కానీ మన బ్లౌజెస్కి కానీ ఫాల్ వేసుకున్న బ్లౌజ్కి వర్క్ వేసుకున్న అదొక తృప్తిగా ఉంటుంది. ఇంకా ఆ పని అంతా కంప్లీట్ చేసేసాను. అంటే ఒకటి తీయకపోతే ఒక పని అయ్యిందా అని అనిపించింది. సరే కానీలే, ఎలాగో అంతా పడిపోయాయి కదా, అదే చేత్తో పెట్టేసుకుంటే అయిపోతుందని చకచక అయితే పెట్టేశాను. అన్నీ కూడా బ్లౌజెస్ అన్నీ కూడా ఒక పక్కన. ఇంకా వర్క్ బ్లౌజులు కూడా చూపించాను కదా, అవి కూడా ఇంకా కుట్టించాలి 1 by 1. ఇప్పుడు ప్రస్తుతానికి అవసరం లేదు కదా, అవసరం అయితే కుట్టించుకోవచ్చు నిదానంగా అని అనుకొని ఇంకా అవన్నీ కూడా లోపల పెట్టేశాను. లంచ్లోకి వంకాయ కూరపొడం వేసి కూర, అదేవిధంగా చారు పెట్టాను. అండ్ అలాగే కొబ్బరి పచ్చడి చేస్తున్నానండి. కొబ్బరి పచ్చడి కూడా వేయించాను. ఇంకా అది చల్లారితే మిక్సీ పట్టేయాలి. ఇక్కడ వచ్చేసి ఈ మధ్యకాలంలో మీరు వీడియోస్ చూస్తూ ఉండుంటే గిన గమనించి ఉండుంటారు, స్టాండ్ అనేది విరిగిపోయిందండి, పాడైంది. నేను దాంతో ఏమైందంటే జస్ట్ చేత్తో పట్టుకొని ఫోన్ని వీడియోలు తీసుకుంటూ అక్కడ ఇక్కడ పెట్టి వీడియోలు తీస్తూ అలా చేస్తున్నాను. దానివల్ల ఏంటంటే వీడియోస్ అనేవి సరిగా రావట్లేదు. అండ్ అలాగే నాది ఫ్రంట్ కెమెరా కూడా పాడైంది మొబైల్ది. అది బ్లర్ వస్తుంది వీడియో తీస్తుంటే. జస్ట్ ఫోన్ అలా కింద పడి కెమెరా దగ్గర ఒక ముక్క విరిగిపోయిందండి, గ్లాసు. దానివల్ల ఇంకా బ్లర్ వస్తుంది. ఇంకా అరే ఇలా జరిగింది ఏంటి అని అనుకున్నాను. సరే ఇంకా రింగ్ లైట్ పాడైంది కదా, విరిగింది. ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఏమండి ఇబ్బంది అవుతుంది నాకు వీడియోస్ తీసుకోవడానికి, కాస్త ఇన్ని రోజులు ఏంటంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఏదో వాళ్ళని బతిమలాడితే అరే వీడియో తీయండర్రా అంటే తీసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా కాలేజీకి వెళ్ళిపోతున్నారు కదా, కష్టం అవుతుంది, కాస్త దాని పని చూడండి అంటే ఇంకా మా వారు ఇక్కడ ముందు ఫెవిక్విక్ వేసి చూద్దాము అంటుకుంటుందేమో అని చెప్పనని ట్రై చేశారు. అయితే నేను అన్నాను, నాకు రింగ్ లైట్ అవసరం లేదు, అంటే
కావాలి, లైటింగ్ అయితే కావాలి, కానీ పవర్ బ్యాంక్ కూడా పాడైంది. ఇంకా అది పవర్ బ్యాంక్ ఉంటే కానీ రింగ్ లైట్ పెట్టుకోవడానికి రాదు, వెలగదు. పవర్ బ్యాంక్ పెట్టి కనెక్ట్ చేస్తే కానీ వెలగదు. సో ఇంక అందుకని అది తీసేసి నా ఐడియా ఏం చెప్తున్నానంటే, ఇంక అది పనికిరాదు, విరిగింది. అతికించడం అయితే మనకి కుదరదండి. మొబైల్ పెట్టుకునేది స్టాండ్ ఏదైతే ఉందో అది, అంటే మొబైల్ గ్రిప్ అది ఏదైతే ఉందో అది ఇంకా అతికించడానికైతే రాదు. ఎందుకంటే అది ఇక్కడ రింగ్ లైట్ దగ్గరే విరిగిపోయింది. అది ఇంకా అదిగోండి ఇక్కడ ఇలా పెట్టేది. ఈ రింగ్ లైట్కి అది యాడ్ చేసేది బాగానే ఉంది, కానీ ఆ రెండింటిని మధ్యలో ఇక్కడ నించోబెట్టే దగ్గరే విరిగిపోయింది. సో ఇంక ఇదంతా అయ్యే పని కాదండి, నా వల్ల కావట్లేదు, ఒక పని చేయండి ఇలా కట్టేసేద్దాము అంటే మా వారికి చెప్పాను, ఇలా ఐడియా ఎలా ఉంటుంది, ఇలా దాన్ని కట్టేస్తే బాగుంటుంది కదా అంటే, మరి చూడ్డానికి బాగోదేమోనే అని అన్నారు. అబ్బా చూడ్డానికి బాగుండకపోతే ఏమైంది, నాకు సపోర్ట్ కావాలి మొబైల్ పెట్టుకోవడానికి అంతేను, కాబట్టి ఏం పర్వాలేదు, స్టాండ్ అంతా బాగానే ఉంది కదా, ఇంకా ఒక్క రింగ్ లైట్ గురించి ఆలోచిస్తే మనం కొంచెం ఇబ్బంది పడుతున్నాను కదా నేను అని చెప్పి నేనైతే అన్నాను. సరే అయితే దారం తీసుకురా కట్టేస్తాను అని అన్నారు. ఈ ఐడియా ఏదో బాగానే ఉంది కదా, బాగానే వర్కౌట్ అయ్యింది కదా. వస్తువు ఏదైనా సరేనండి, పాడైపోతే దాన్ని మనకి ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు, చాలా వరకు నేను ఆలోచించి పూర్తిగా పనికిరాదు అంటేనే పడేస్తాను, లేకపోతే కొంచెం అటు ఇటు అయినా దాన్ని ఎలా అయినా వాడడానికే ట్రై చేస్తాను. సో ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలాగా ఇంకా కింద స్టాండ్ అంతా కూడా బాగుంది, జస్ట్ ఆ పైన రింగ్ లైట్ దగ్గరే విరిగిపోయింది. అందుకని ఇంకెట్టకేలకు ఇలా పెట్టేసేసి కట్టేద్దాము దాన్ని దారంతో అని చెప్పనని ఈ విధంగా పెట్టేసి కట్టేస్తున్నాము. ఇప్పుడు ఈ పైన మీకు కనిపిస్తుంది కదా, అదే స్టాండ్కి ఇట్లా ఒకటి బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, దానికే మనం మొబైల్ని ఫిక్స్ చేస్తాము. సో అది ఉంటే చాలు, నాకు మొబైల్ సపోర్ట్గా నాకు అది ఉంటే చాలు, కాబట్టి ఇంకా ఇలా అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ కొత్తది కొనాలంటే మళ్ళీ 1000 రూపాయల నుంచి ఉన్నాయి స్టార్టింగ్. కొంచెం స్ట్రాంగ్గా ఉన్నవైతే 1500 అలా ఉన్నాయి, డెలికేట్గా వస్తాయి. మనం పిండి కొద్దీ రొట్టె అన్నట్టు మనం ఎంత కాస్ట్ పెట్టుకొని కొనుక్కుంటే అంత బాగుంటాయి. ఇది అయితే మేము కొనింది అయితే 1000 రూపాయలది. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కొన్నారు, అంటే స్టార్ట్ చేశాక ఒక 3 నెలలకి నాకు 100 సబ్స్క్రైబర్స్ అయితే కొనిస్తానని చెప్పారు మా వారు. అప్పుడు కొన్నారు, 2 ఇయర్స్ అయింది, ఇది వాడుతూనే ఉన్నాను నేను. సో ఇప్పుడు ఇలా జరిగింది 2 ఇయర్స్కి. ఇంకా ఇదిగో ఇప్పుడు కూడా దీన్ని పడేయకుండా నేను ఈ విధంగా మళ్ళీ కొత్తది కొనుక్కోవడం ఎందుకని ఇలా అయితే అడ్జస్ట్ చేసుకున్నాను. ఇదిగోండి ఇలా ఫిక్స్ చేసాం కదా, ఇంకా మొబైల్ పెట్టి మనకి ఎలా కావాలంటే అలాగా కెమెరాని, అంటే అడ్డంగానా నిలువుగానా, ఎలా షార్ట్ వీడియోకా లాంగ్ వీడియోకా అనే దాన్ని బట్టి మనం కెమెరాని సెట్ చేసుకుంటే సరిపోతుంది, అదే మొబైల్ని సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా హైట్ అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అందులో కింద స్టాండ్ ఉంది కదా, దాంట్లో మనం హైట్ ఎంత కావాలో అంతా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అమ్మయ్య ఇన్నాళ్ళకి ఇదైతే రెడీ అయిపోయింది అని అనుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక బౌల్లో పాలు తీసుకున్నాను, ఒక బౌల్లో వాటర్ తీసుకున్నానండి. ఏదైనా రెసిపీ చేస్తున్నాను అని అనుకుంటారేమో, కాదు, థంబ్నెయిల్లో చూసారు కదా మీరు, కొత్త పట్టీలు అయితే తీసుకొచ్చారండి మా వారు. మీకు గుర్తుందా, మే నెలలో నా బర్త్డే అప్పుడు నేను ఆర్డర్ ఇచ్చి వచ్చాను కదా వెళ్ళి పట్టీల కోసము, అవి నిన్న తీసుకొచ్చారండి. నేను ఎప్పుడైనా సరే వస్తువు తెచ్చిన వెంటనే, అది ఏదైనా సరే, ఒక గిన్నె కొనుక్కున్నా సరే, స్టవ్ కొన్నా సరే, ఇలా బంగారు వెండి కొన్నా సరే, ఏదైనా సరే కొత్త వస్తువు కొనుక్కున్నప్పుడు అది ఇంటికి తెచ్చిన వెంటనే నేను పాలల్లో ముందు కడుగుతాను, తర్వాత నీళ్ళల్లో కడిగి అప్పుడు దేవుడి దగ్గర పెట్టి, అమ్మవారి ఫోటో దగ్గర పెట్టి, అమ్మవారికి అలంకారం చేసి పసుపు కుంకుమ పెట్టి అప్పుడు వేసుకుంటానండి. నేను ఏదైనా సరే ఇలాగే చేస్తాను. అంటే వెండి బంగారు వస్తువులు అయితే అమ్మవారి దగ్గర పెట్టి పసుపు కుంకుమ పెట్టి వేసుకుంటాను. ఇంకా స్టీల్ కుక్కర్లు లేదంటే గిన్నెలు గ్లాసులు ఇట్లాంటివి ఏమైనా సరే ముందు ఒకసారి ఊరికే పాల చుక్క వేసి కడిగేసేసి వాడుకుంటాను. బంగారు వెండిని మనం లక్ష్మీ స్వరూపంగా భావిస్తాం కదండి. మరి షాపుల్లో అంటే వాళ్ళు దాన్ని ఒక వస్తువు లాగానే చూస్తారు. వాళ్ళు ఎలా పడితే అలాగా అక్కడ ఇక్కడ పెట్టేసేసి అలా చేస్తూ ఉంటారు కదా. వాటిని ఏంటంటే మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత అమ్మవారి స్వరూపంగా భావిస్తాం కాబట్టి మనకు అది ఒక వస్తువు లాగా కాదు, కాబట్టి దాన్ని శుచిగా శుభ్రంగా క్లీన్ చేసుకొని అప్పుడు వాడుకోవడం అనేది నా పద్ధతి.
పట్టీలు ఎలా ఉన్నాయండి? నేను ఆర్డర్ ఇచ్చినప్పుడు అంటే వాళ్ళు నాకు చూపించిన శాంపుల్ పీస్లో ఈ మిడిల్ లైన్ వరకే ఉన్నాయి. ఆ పైన డాట్స్ అనేవి లేవండి. ఆ డాట్స్ అనేవి నేను పెట్టించుకున్నాను. అంటే నేను అడిగాను పైన డాట్స్ కావాలని. షాప్ అతను కూడా అదే అన్నాడు, మేడం పైన డాట్స్ వస్తే ఇంకా నిండుగా చాలా బాగుంటుందని అన్నాడు. సరే పెట్టండి అని అన్నాను. నాకేమో సింపుల్గా కావాలి అని అడిగితే మా వారు షాప్కి తీసుకెళ్ళి ఇంత హెవీగా అయితే కొనిచ్చారు. సరే పర్వాలేదులే, ఆల్రెడీ నేను ఇప్పుడు పాతవి మార్చినవే 7 సంవత్సరాలు అయింది నేను కొనుక్కొని వేసుకొని బాగా వాడేశాను. సరే ఇప్పుడు ఇంత స్ట్రాంగ్గా చేయించుకొని వేసుకుంటున్నాను కదా, ఇంకా ఒక 10 ఏళ్ళు అయితే ఈజీగా వాడుకోవచ్చు అని అయితే అనిపించింది. ఆ పట్టీలు కడిగిన పాలు నీళ్లు కలిపేసేసి బయట మొక్కకైతే వేసేసాను. పట్టీలు అమ్మవారి దగ్గర పెట్టేసి ఇంకా నేను కూడా పెట్టుకున్నానండి. చాలా హ్యాపీగా అనిపించింది. కొత్త వస్తువు ఆడవాళ్ళకి అది చీరైనా నగైనా వంటింట్లో వస్తువు అయినా ఏది కొనుక్కున్నా మనసుకి చాలా సంతోషాన్ని ఇస్తుంది కదా. నాకు కూడా అలాగే చాలా హ్యాపీగా ఉందండి. 7 సంవత్సరాల క్రితం కొనుక్కున్న పట్టీలకి ఈరోజు ఇప్పుడు కొనుక్కున్న పట్టీలకి ఎంత తేడా ఉందో అండి. అప్పటికి ఇప్పటికీ గోల్డ్ సిల్వర్ రేట్ అనేది చాలా పెరిగిపోయిందండి. అయినా మధ్యతరగతి ఇళ్లల్లో డబ్బులు అవసరం అయితే తాకట్టు పెట్టేది అదే బంగారు వెండి. అలాగే చీటీ డబ్బులు వచ్చినా ఏదైనా లోన్ వచ్చినా లేదా మన సేవింగ్స్ అయినా సరే ఆ డబ్బులు రాగానే ముందుగా గుర్తొచ్చి కొనుక్కునేది కూడా బంగారమే కదండి. రేపు ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.